దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో నా శుభాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మనము క్రీస్తుని ఆరాధించటానికి చేరుకున్నాము. నిజముగా క్రిస్మస్ అంటే అర్థమే క్రీస్తుని ఆరాధించటం కదా. క్రిస్మస్ అంటే కేకులు కాదు, క్యాండిల్స్ కాదు, స్టార్స్ కాదు, కొత్త బట్టలు కాదు, పిండి వంటలు కాదు. కానీ క్రిస్మస్ అంటే ఏంది చెప్పండి? క్రీస్తుని ఆరాధించటం. సో అది మనం మిస్ కాకూడదు. నిన్న ఒక చిన్న వీడియో చూశాను నేను. అది అందరూ క్రిస్మస్ రోజని అందరు ఫోటో దిగుతున్నారు, కానీ ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా అంటే పక్కన యేసయ్య ఉన్నా కానీ యేసయ్యను పిలవటం లేదట గ్రూప్ ఫోటోలో కదా. అందరు వచ్చారు అంటున్నారు, కానీ యేసయ్య పక్కన నిలవబడి బాధపడుతున్నాడంట. చాలాసార్లు మనం ఇదే విధముగా ఉంటాం. క్రిస్మస్ చేసుకుంటూ ఆ నిజమైన అర్థాన్ని మర్చిపోతాం. క్రిస్మస్ అంటే అర్థమేం చెప్పండి? క్రీస్తుని ఆరాధించటం. కాబట్టి మనము ఈరోజు ప్రభువుని ఆరాధిద్దాం. మనకందరికీ తెలిసిన లూకా సువార్త 1వ అధ్యాయంలోని ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని నేను మీతో చదివి వినిపించదలుచుకుంటున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 67 నుంచి 79 వరకు అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 1వ అధ్యాయము 67 నుంచి 79. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండ వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనందరితో మాట్లాడునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మా మనసులో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నీవు నాతో మాట్లాడు యేసయ్యా అని మీరు కూడా ప్రభుని సహాయం చేయమని అడగండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు తండ్రి యేసయ్యా, మా దేవా, మా ప్రభువా, ఈ 2024వ సంవత్సరము క్రిస్మస్ పండుగ రోజు వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావయ్యా, నీకు వందనాలు. మా దేవా, మా ప్రభువా, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటమేనని మేము తండ్రి పదే తెలుసుకుంటున్నప్పటికీ నాయన మా దృష్టి అటు ఇటు వెళ్తా ఉంది. దయతో క్షమించండి. ఈ రోజు నాయన, ఈ 2024 క్రిస్మస్ రోజున నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరే మీ యొక్క పరలోకపు మాటలను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అల్పుడు అయోగ్యుడు తండ్రి నీ పక్షాన నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి నాయన ప్రభు నాయన నీ నోటికి బూరగా వాడుకునమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దేవా తండ్రి, మీరే మాతో మాట్లాడండి ప్రభు, మీరే సహాయం చేయండి నాయన. మీరే తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తుంటున్నాము తండ్రి. ప్రభు నాయన, వచ్చిన ప్రతి నీ బిడ్డతో నీవే మాట్లాడమని నాయన, మా దృష్టి అటు ఇటు వెళ్ళక నాయన నిన్ను తండ్రి ప్రభువా ఆరాధించటానికి నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించుమని
అల్పుడు అయోగ్యుణ్ణి జ్ఞాపకం చేసుకొనమని యేసుక్రీస్తు అనే శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదివిన వాక్య భాగము జకర్యా గారు ప్రవచనాత్మకంగా ప్రభువుని స్తుతించిన ఆరాధన ఇది. హల్లెలూయా. జకర్యా గారు అంటే మీకు అందరికీ తెలుసు, బాప్తిసమిచ్చి యోహాను గారు తండ్రి. నిజానికి బాప్తిసమిచ్చి యోహాను యొక్క జన్మ చాలా పెద్ద అద్భుతం. అది బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసు ప్రభువుకి ముందుగా మార్గము సిద్ధపరచటానికి, తండ్రుల హృదయాన్ని కుమారుల తట్టు తిప్పటానికి, కుమారుల హృదయాన్ని తండ్రి వైపు తిప్పటానికి కదా, ఆ విధంగా ఎత్తు పల్లాలను సరిచేయటానికి, ప్రభువుకు ముందు ఇదిగో ప్రభువు వస్తున్నాడు అని కేక వేయటానికి బాప్తిస్మిచ్చి యోహాను 6 నెలలు యేసయ్య కంటే ముందుగా పంపబడ్డాడు కదా. చాలా వృద్ధులైన తల్లిదండ్రులకు గొప్ప అద్భుతము ద్వారా ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను జన్మించాడు. ఆ విషయాలన్నీ చెప్పాలంటే చాలా సమయం అయిపోతుంది. మీరందరూ లూకా సువార్త 1వ అధ్యాయం చదువుకుంటే స్పష్టంగా అర్థమవుతా ఉంటుంది. అక్కడ మనం గమనిస్తే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జన్మ గబ్రియేలు దేవదూత చెప్పినప్పుడు ఈ జకర్యా గారు గొప్ప భక్తుడు, దేవుని యొక్క ప్రతి కట్టడను ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించిన గొప్ప భక్తిపరుడే కొంచెము అనుమానించాడు. ఎందుకంటే చాలా వృద్ధాప్యంలో 80-90 సంవత్సరాల వయసులో తన భార్య అయిన ఎలిజబెత్ ఉంటుంది. ఆ విధంగా అనుమానించినప్పుడు ఒక చిన్న శిక్షలాగా అతనికి మూగతనము ఇవ్వబడ్డది. అతడు మాట్లాడలేకపోయాడు, పుట్టే వరకు మాట్లాడడు అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా జకర్యా మూగవాడవుతాడు. అది కూడా ఒక సూచనగా ప్రజలు గ్రహించి నిజముగానే పుట్టబోయేవాడు ఒక గొప్ప వాడవుతాడని ముందుగానే గ్రహిస్తారు. ఎందుకు అంటే జకర్యా గారు చాలా సమయం దేవాలయంలో ఉంటాడు, బయటికి వచ్చినప్పుడు మూగవాడిగా మారుతాడు. తర్వాత 9 నెలల తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను ఎలిజబెత్ అమ్మ ఆ వృద్ధురాలి కడుపున పుడతాడు. వృద్ధ దంపతులకు కదా, మృతతుల్యమైన ఆ శరీరాలకు బాప్తిస్మిచ్చి యోహాను జన్మిస్తాడు. జన్మించినప్పుడు జకర్యా నోరు తెరవబడుతుంది. హల్లెలూయా. జకర్యా నోరు తెరవబడుతుంది. 64వ వచనం చూస్తే ఏ పేరు పెట్టాలి అని అడిగినప్పుడు వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. సో 9 నెలల మూగ కాలము అయిపోయినప్పుడు, 9 నెలల తర్వాత తనకు నోరు వచ్చినప్పుడు అతడు మొట్టమొదట చేసే పని ఏంది చెప్పండి? దేవునిని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు, దేవునిని ఆరాధిస్తున్నాడు కదా. ఎంత గొప్ప పాఠం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. వింటున్నారండి? మొట్టమొదటిగా 9 నెలల తర్వాత నాలుక సడలినప్పుడు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మనకు కూడా ప్రతి రాత్రి కొన్ని గంటలు నాలుక మూగబోతుంది, ఎందుకంటే మనం నిద్రలోకి పోతాం. నీవు కూడా పొద్దున లేవంగలోని ఆ నాలుకను సడలించి నీ నోటికి మొట్టమొదట ఏమి రావాలంటే దేవుని స్తుతి రావాలి, దేవుని ఆరాధన రావాలి. హల్లెలూయా. నీవు మొట్టమొదటిగా ప్రథమంగా దినానికి మొదటిలో నీవు దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకోవాలి. క్రిస్మస్ అంటే అర్థమైంది క్రీస్తుని ఆరాధించడం. నిజానికి క్రీస్తుని ఆరాధించేది కేవలము 25 డిసెంబర్కి కాదు, 25 డిసెంబర్కు మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రభువుని ఆరాధించాలి. దినమునకు 7 మార్లు నీవు ప్రభువుని స్తుతించాలి. సో జకర్యా గారు నాలుక సడిలిన వెంటనే 67వ వచనంలో ఏముందంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను కదా. నీకు దేవుణ్ణి నీవు ఆరాధించాలంటే నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏందో తెలుసా? పరిశుద్ధాత్మ నింపుదల. ఏదో తెలుగు భాష వస్తే సరిపోదు, ఏదో పదాలు తెలిస్తే సరిపోదు, ఏదో అలవాటుగా కొన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నావు కాబట్టి ఈరోజు కూడా ఆరాధన చేస్తానంటే సరిపోదు. ఆరాధించడానికి నీకు ఉండాల్సిన అర్హత ఏందో తెలుసా? ఏంటో చెప్పండి? నీవు పరిశుద్ధాత్మను నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల పూర్ణత నీవు కలిగి ఉండాలి.
కదా. లూకా సువార్త 11:13 ఏమని వ్రాయబడి ఉందంటే, తన్ను అడుగు వారందరికీ ఆయన ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ధారాళంగా సమృద్ధిగా దయచేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తే చాలు. అడుగుడి మీకు ఇయ్యబడును అంటాడు అదే అధ్యాయం పైన వచనములు. అడిగే వారందరికీ నో అని చెప్పకుండా ఆయన అందరికీ ఇస్తాడు. సో జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై మెస్సయ్యాను గురించి ప్రవచిస్తున్నాడు. ఎవరి గురించి ప్రవచిస్తున్నాడంటే పుట్టబోయే యేసు ప్రభు గురించి. ఇంకొక 6 నెలల తరువాత యేసయ్య జన్మిస్తాడే ఆ క్రిస్మస్ రోజున జన్మించే ఆ ప్రభువు గురించి ఎవరు ప్రవచిస్తున్నారు? జకర్యా గారు. హల్లెలూయా. పాత నిబంధనలో కొన్ని వందల సంవత్సరాల ముందు కూడా ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఇది 6 నెలల ముందు ఆ జకర్యా గారు ఇస్తున్న ప్రవచనాన్ని మనం చూస్తుంటున్నాం. 68వ వచనం, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను అంటున్నాడు. హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు. జకర్యా నా కుటుంబానికి దర్శనమిచ్చాడు, నాకు దేవాలయంలో దర్శనం వచ్చింది, ఇది చాలు అనుకోవట్లే కదా. జకర్యాకు స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, నా కడుపున పుట్టిన బాప్తిస్మిచ్చి యోహాను, 6 నెలల తర్వాత పుట్టే యేసు ప్రభు మెస్సయ్య ఒక కుటుంబానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక జాతికి కాదు, ఒక కులానికి కాదు, తన ప్రజలందరికీ ఆయన దర్శనమిచ్చాడట. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడిన మాటల్ని మనం నిర్గమాకాండం 3వ అధ్యాయం యొక్క వెలుగులో అర్థం చేసుకోవాలి. దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించటానికి, వారిని ఫరో బానిసత్వములో నుంచి కదా, సాతాను బంధకాల్లో నుంచి, పాపపు బంధకాల నుంచి విడిపించటానికి నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు పాపపు బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన దర్శనమిచ్చాడు, మోషేకు దర్శనమిచ్చాడు కదా. ఆయన దిగి వచ్చాడు, అదే దర్శనం. హల్లెలూయా. అది కేవలము ఇశ్రాయేలు ప్రజల్ని పాపపు బంధకాల్లో నుంచి విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. కానీ ఈసారి ఆయన ఎందుకు దిగి వస్తున్నాడో తెలుసా? ఆయన పరలోకం నుంచి నీ కోసం ఒక మానవుడిగా ఎందుకు నీకు దర్శనం ఇస్తున్నాడంటే, ఎందుకు నీకు దిగి వస్తున్నాడంటే, నీ కోసము నిన్ను విమోచించటానికి. ఎందుకు చెప్పండి? అక్కడ స్పష్టంగా ఏమని రాయబడిందంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేస్తున్నాడట. హల్లెలూయా. ఈ విమోచన నిత్య మరణము నుంచి, ఈ విమోచన సాతాను సంఖ్యల నుంచి, ఈ విమోచన సాతాను బంధకాల నుంచి, ఈ విమోచన నిత్య మరణము నుంచి ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా నీ కొరకే సమర్పించి నిన్ను విమోచించడానికి ఆయన వచ్చాడు. విమోచన అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే కొనటం. ఆయన నిన్ను వెల ఇచ్చుకుంటున్నాడు, తన స్వరక్తమిచ్చి సంపాదిస్తుంటున్నాడు. హల్లెలూయా. సో ఈ విధంగా ప్రతి పదము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు. కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్దాము. మీరందరూ కూడా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్తో వినాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. సో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశారు. చివరి లైన్లో కూడా మనం ఇదే చూస్తాం. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడట. హల్లెలూయా. ఇది ఏ దర్శనము అంటే అరుణోదయ దర్శనం. ఇది వింటున్నారా? ఇంతవరకు ప్రజలు చీకటిలో ఉన్నారు, ఇంతవరకు ప్రజలు మబ్బులో ఉన్నారు. ఈ రోజున ఏమవుతా ఉన్నదంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అరుణోదయం అంటే సూర్యోదయం అవుతుంది. నాకెళ్ళి చూడాలి. సో ఇంతవరకు చీకటిలో ఉన్నారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనిస్తే, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. చదవండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలోను దేశమును
నఫ్తాలి దేశమును అవమానపరిచి ఉన్నాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రాంతాన్ని మహిమ గల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయలో ఉన్న వారికి జీవపు వెలుగు ప్రకాశించుచున్నది అని మనం చూస్తాం. ఇదే వచనము మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనములో. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈ గలిలయ ప్రాంతం ఇంతవరకు మరణ ఛాయ గల చీకటి. ఎట్లాంటి చీకటి అంటే చెప్పండి? మరణం అనే చీకటి. ఇప్పుడు ఎట్లాంటి వెలుగు వస్తుందో తెలుసా? జీవపు వెలుగు. ఎట్లాంటి వెలుగు చెప్పండి? బైబుల్లో ప్రతి పదం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే బైబుల్ చదవాలి. వింటున్నారా? బైబుల్ ఇదేదో చిన్న న్యూస్ పేపర్ కాదు. ఇది ఏదో అట్లా పైపైన చదవటానికి. బైబుల్ దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని మీరు ప్రతిరోజు చదవాలి. సో యేసయ్య అరుణోదయ దర్శనము, ఈ సూర్యోదయం ఎట్లవుతా ఉన్నదంటే, ఇప్పటి వరకు ప్రజలు మరణ ఛాయ, మరణమనే చీకట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ వెలుగు వస్తుంది చెప్పండి? జీవపు వెలుగు. ఎందుకు అంటే నీతి సూర్యుడు నీ కొరకు ఉదయిస్తున్నాడు. మలాకి 4:2. నీతి సూర్యుడు మీ కొరకు ఉదయిస్తున్నాడు. అతని రెక్కల క్రింద మీకేముంటుందట? ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, జీవం ఉంటుంది. ఇప్పటి వరకు మరణం ఉన్నది దేశం మీద. ఇప్పటి వరకు వేదన ఉన్నది. ఇప్పటి వరకు సాతాను బంధకాలు. ఇప్పటి వరకు నరకం అనే శాసనం. ఎందుకంటే మానవుడు పాపం చేశాడు. మానవులందరూ పాపులుగా ఉన్నారు. పాపం వల్ల వచ్చు జీతము మరణము, నరకము. కానీ దేవుడు ఆయన దర్శనమిస్తున్నాడు. ఆయన అరుణోదయ దర్శనమిస్తున్నాడు. ఆయన క్రిస్మస్ రోజున నీ కోసం దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు అంటే నిన్ను విమోచించటానికి. చూడండి, ఆ లూకా సువార్త 1వ అధ్యాయం, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాడు. ఆయన ప్రజలందరికీ కదా. లూకా 2:10 ఏముంటుందంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తము. అందరికీ ఆయన దర్శనం ఇచ్చాడు. ఏందట? తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు రక్షణ ఇస్తున్నాడు. ఈ అరుణోదయ దర్శనములో, ఈ జీవపు వెలుగులో నీకు రక్షణ అనుగ్రహించు. అందుకే యేసు ప్రభు పుట్టిన వెంటనే ఆ గబ్రియేలు దేవదూత గొల్లలకు ఏమని చెప్తాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, మీకు ఒక చిన్న బాబు పుట్టాడని చెప్పట్లే. యేసు ప్రభు పుట్టిన వెంటనే ఏమంటున్నాడు? దావీదు పట్టణమందు ఎవరు పుట్టారట చెప్పండి? రక్షకుడు. ఈయన రక్షణ ఇచ్చేవాడు. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెడతారు. యేసు అంటే అర్థమేంటి? దేవుడు రక్షకుడు. హల్లెలూయా. ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. ఏ విధంగా రక్షణ ఇచ్చాడంటే, నీ యొక్క పాపాలన్నీ ఆయన తన మీద వేసుకున్నాడు. నీ యొక్క శాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. నీ యొక్క నరకము యొక్క శాసనం నీ తల మీద ఏదుందో ఆయన తీసుకున్నాడు. ఆ మరణాన్ని ఆయన తీసేసుకున్నాడు కదా. హెబ్రీ 2:14-15 ఆ మరణ భయము నుంచి, ఆ సాతాను భయము నుంచి, ఆ సాతాను దాస్యత్వము నుంచి నిన్ను విడిపించటానికి ఆయన రక్త మాంసములతో వచ్చాడు. దేవదూతల స్వభావాన్ని తీసుకుని రాలేదు అని మనం చూస్తుంటాం. హల్లెలూయా. కాబట్టి ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. చూడండి, ఇంకా జకరియా గారు ఏమంటున్నాడంటే, దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అని చూస్తుంటున్నా. హల్లెలూయా. ఇది యేసయ్య జన్మ అనేది ఆది నుంచి చెప్పబడ్డది. ఎక్కడి నుంచి చెప్పబడ్డది చెప్పండి? ఆదికాండం 3వ అధ్యాయం 15 నుంచి ప్రతి ప్రవక్త ప్రవచనం చేస్తూ వచ్చారు. యెషయా గారు ఏమన్నారంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెడతారు. ఆది నుంచి ప్రతి ప్రవక్త, కీర్తనల గ్రంథం అన్ని అధ్యాయాల్లో మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. మీకా 5:2 బెత్లెహేమ ఎఫ్రతా, నీవు యూదా
దేశములో అల్పమైన దానం అయినప్పటికీ ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. హల్లెలూయా. ఆది నుంచి ప్రవక్తలు. కాబట్టి యేసయ్య, క్రిస్మస్ రోజున పుట్టిన యేసయ్య, నువ్వు ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఏదో సడన్గా రాలేదు, ఆయన వస్తాడు అని ఆది నుంచి ప్రవచనం చేయబడ్డాడు. చూడండి, ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అబ్రహాముతో తాను చేసిన ఆ ప్రమాణమును నిబంధనను జ్ఞాపకం చేసుకోవటానికి కదా, మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించును, ఆయన మనకు రక్షణ దయచేసి ఉన్నాడు అని మనం చూస్తుంటున్నాం. దేవుడు ఆయన క్రిస్మస్ రోజున ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాంతో ఏమన్నాడంటే, నీయందు సర్వ మానవాళి ఆశీర్వదించబడుతుంది. సో ఈ యొక్క యేసు ప్రభువులోనే సకల మానవాళి ఆశీర్వదించబడుతుంది. ఆయన దావీదు కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కదా. సాతాను బంధకాల నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. జీవిత కాలమంతయు నిర్భయులముగా, అందరూ నిర్భయులముగా అనండి, అంటే భయం లేకుండా బ్రతకటానికి. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? ఇక నీకు భయం అవసరం లేదు. ఎందుకు? సాతాను యొక్క తల చితగొట్టబడ్డాడు. జీవిత కాలమంతయు ఎట్లుండాలి నీవు? నిర్భయులుగా. క్రిస్మస్ ఎందుకో తెలుసా? ఇక్కడ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ చూస్తున్నాం మనం. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు జీవితకాలం అంతయు భయం లేకుండా బ్రతకాలా, నీవు పరిశుద్ధముగా నీతిగా ప్రభువుని ఆరాధించాలి. అది క్రిస్మస్ యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నీవు భయం లేకుండా బ్రతకాలా, పరిశుద్ధముగా నీతిగా ప్రభువుని ఆరాధి. నీ జీవితంలో భయం ఉందంటే క్రిస్మస్ నీ జీవితంలో జరగలేదు. సాతాను పెట్టే భయం, మరణ భయం ఉందంటే నీవు ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువునందు విశ్వసించాలి. నీవు ప్రభువుని నమ్ముకున్న నీవు పరిశుద్ధముగా నీతిగా నువ్వేం చేయాలి చెప్పండి? ఆయనను ఆరాధించాలి. చూడండి ఏమంటున్నాడు అక్కడ, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి ఈ రక్షణ కలగజేశాడు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటకు, తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించుటకు, సమాధాన మార్గంలోకి నడిపించుటకు, చీకటిలో నుంచి మరణ ఛాయలో కూర్చుండే వారికి వెలుగునివ్వటానికి ఆయన మనకు అరుణోదయ దర్శనమిచ్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను రక్షించటానికి, చీకటిలో నుంచి విడిపించటానికి ఆయన నీకు అరుణోదయ దర్శనం. కాబట్టి ఆయన పుట్టిన వెంటనే దేవదూతలు అందరూ ఆయన స్తుతించారు. ఆయన పశువుల తొట్టిలో పేదవాడిగా నీ కోసం పుట్టాడు. కానీ ఆయన పుట్టినప్పుడు పరలోకములో అట దేవదూతలు ఏమని పాట పాడారు చూడండి. 13-14 2వ అధ్యాయం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ గాబ్రియేల్ అనే దూతతో కూడా కలిసి, ఈ గాబ్రియేల్ దూత కూడా పైనున్న ఆ క్వాయర్తో కలిసి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయొచ్చు కదా. అందుకే జకరియా ఏమంటున్నాడంటే సమాధాన మార్గము అంటున్నాడు కదా, మహావాత్సల్యము అంటున్నాడు కదా. కాబట్టి ఆయన నీకేమిచ్చాడంటే సమాధానం ఇచ్చాడు. ఆయనకిష్టులైన వారికి, అందరు నాతో పనట్టానండి, ఆయనకు ఇష్టులైన వారికి. ఎవరు ఆయనకి ఇష్టలంటే, కీర్తన 2:12 ఏమున్నదంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, కానీ ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇది ఆరాధన. ఆయనకిష్టులు ఎవరు ఆయనకిష్టులు అవుతారు అంటే, ఎవరైతే ఆయనను ముద్దు పెట్టుకుంటారు, ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో. చదవండి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, కానీ ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. క్రిస్మస్ అంటే ఇది. నీ జీవితంలో శాంతి సమాధానము లేదా? నీ జీవితంలో మరణం అనే చీకటి ఉన్నదా? నువ్వేం చేయాలంటే కుమారుణ్ణి
ముద్దు పెట్టుకోవాలి. ఈ కుమారుడు ఎవరంటే యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించు. ఈ యేసు ప్రభువుని కుమారుడుగా వచ్చారు. నువ్వు ఆయనను ముద్దు పెట్టుకుంటే, ఆయనను ఆరాధిస్తే, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనకిష్టులైన వారందరికీ సమాధానము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి. హల్లెలూయా. ఇదే ఆరాధన. జకర్యా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై నోరు తెరవబడిన వెంటనే ప్రభువుని ఆరాధించారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధి. రండి అందరం దయచేసి స్థల్లో ఉంచు.